మనోహర్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన శాఖకు న్యాయం చేస్తూ అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక గోడౌన్లు కూడా తనిఖీ చేశారు. ఏదైతే పేద ప్రజల సంక్షేమం కోసం అన్న తారక రామారావు గారు ప్రారంభించిన ₹2 కేజీ పథకాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ కొంతమంది దుర్మార్గులు దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ మధ్య చూసాం మనం కాకినాడ కేంద్రంగా ఏ విధంగా వ్యవహారాలు నడిచినాయో. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన సందర్భం చూసాం. ఒక అడ్డాగా కాకినాడ ఫోర్ట్ని అడ్డాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ తరలించి ఏ విధంగా బయటకు వెళ్ళిందో. ఇవాళ ఏదైతే పేద వర్గాల సంక్షేమం కోసం ఇచ్చిన బియ్యం మరలా రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. కొంతమంది మిల్లు యజమానులు ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో ఆనాటి సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే తండ్రి ఒక ఎత్తు, ఇద్దరు కలిసిన సారథ్యంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనం చూసాం. ఇవాళ 6A కేసులు పెడతా ఉన్నారు సార్, నామినల్ కేసులాగా అయిపోతుంది. బందర్లో మాజీ మంత్రి గారు ఏ విధంగా వ్యవహరించారో, కుటుంబ సభ్యులు ఏ విధంగా సివిల్ సప్లైస్ గోడౌన్స్లోని బియ్యాన్ని తరలించారో మనం చూసాం. ఇవాళ దెయ్యాలు వేదాలు ఉంచినట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సప్లై చేస్తున్న రేషన్ ఎంత? ఇవాళ ఎందుకంటే చాలామంది ఆ బియ్యాన్ని వాడుకోకుండా ఇతర అని అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఈ బియ్యం సప్లైదారులు కూడా అక్కడ ఇవ్వకుండా వాళ్ళకి నగదు ఇచ్చి కొంత చేతిలో ₹10 ₹5 చేతిలో పెట్టి ఆ బియ్యాన్ని మళ్ళా సార్టెక్ చేసి ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎక్చక్రం మీద భారం పడుతూ ఉంది, సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో. సార్టెక్ పేరుతో దోపిడీ చేశారు గత ప్రభుత్వం. ఇవాళ ఇంటింటికి బియ్యం సప్లై చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంటింటికి సప్లై చేస్తామని ₹1600 కోట్ల ఖర్చు పెట్టి అయ్యగారి సుందర ముఖార విందం బొమ్మలు వేశారు. అది దగ్గర పిచ్చి పరాకాష్ఠకు చేరిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసుకున్న గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. చిన్నపిల్లలు వేసుకున్న గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి పరాకాష్ఠకి కేవలం ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంటింటికి అన్నారు. ఇంటింటికి ఇచ్చారా? గతంలో ఏ రోజునైనా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, ఇతర వృత్తుల మీద వెళ్ళేవాళ్ళు వచ్చి వారికి అనుకూలమైన సమయంలో బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ వాహనాలు అన్నారు, ఆ వాహనాలు నడవట్లా, ఇంటింటికి ఇవ్వటంలా, కేవలం ఒక సెంటర్లో పెడుతున్నారు. పర్యవసానం ఏమవుతుంది? ఈ బియ్యం అంతా కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు దోపిడీకి. అదొక గత ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో నడిచిన అవినీతి చరిత్ర ఇది. దీని మీద ఎందుకంటే అధికారుల పాత్ర ఉంది దీంట్లో. ఎవరైతే సివిల్ సప్లైస్ని నిర్వర్తిస్తున్నారో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా లేకుండా ఈ కేసులు నడవద్దు సార్. ఫోర్టుల దగ్గర కూడా సరైన చెకింగ్ లేకపోవడం దుర్మార్గం. ఏ బియ్యం వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది. ఇవాళ సార్టెక్ పేరుతో దగా చేశారు సార్. ఈ బియ్యం ఎక్స్పోర్ట్కి ఒక సార్టెక్ను ఒక నెపంగా వాడుకున్నారు.